శీతాకాలంలో జనరల్గా వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే జలుబు చేయడం, లేకపోతే ఫ్లమ్ ఎక్కువగా ఫామ్ అవ్వడము, వీటితో పాటు కొంత వాత రోగాలు అనేవి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అది జాయింట్ పెయిన్స్ అవనివ్వండి. సో వీటికి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? సాధారణంగా వాతావరణం మారుతున్నప్పుడు ఇవందరికీ రావడం, తీసుకునే ఆహారంలో కొన్ని లోపాలు ఉండడం, శరీరానికి సరిపోని ఆహారం తీసుకోవడం, బయట వాతావరణంలో తిరగడము, ఈ పొల్యూషన్ అది తిరగడము, దానివలన జలుబు, రొంప, దగ్గు, ఆయాసం, ఒగర్పు, అస్తమా ఇటువంటివన్నీ కూడా శ్వాసకోశాలకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. మామూలుగా చిన్న వయసు వాళ్ళకి కాలమానాన్ని బట్టి అప్పటికప్పుడు తీసుకునే విషయాలు అయితే చిన్న చిన్న వాటిలతోటి కొంచెం వేడి మంచినీళ్ళు త్రాగడం, తేనె నాకుతూ ఉండడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే అవి ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయండి. లేదు కొంచెం ఔషధాని కింద ఏదైనా వాడాలి అన్నప్పుడు ఈ జలుబు కానీ, రొంప కానీ, తుమ్ములు కానీ, కఫం కింద ఉండడం కానీ, దాని గురించి ఎవరైనా సరే కూడా వెంకటేశ్వర ఆయుర్వేద లిమిటెడ్ చింతలూరు కంపెనీ వారిది చ్యవనప్రాశలేహం అని ఒక ఔషధం ఉంటుందండి. దీన్ని ఉదయం లేచి బ్రష్ చేసుకున్న వెంటనే ఒక చెంచాడు తింటూ ఉంటే శ్వాసకోశాలకి సంబంధించిన సమస్యలు, ఈ లంగ్స్కి శుభ్రం చేస్తూ, ఈ కఫము ఇటువంటిది ఏదైనా ఉంటే తగ్గడానికి బాగా పనికొస్తుంది. జనరల్ టానిక్ కింద కూడా ఎక్కువగా ఇది ఉపయోగపడుతుందండి. కొంచెము ఇంకా ఎక్కువగా ఉంది అని అనిపిస్తే కనుక శ్లేష్మగజాంకుశము అని ఒక మాత్ర ఉంటుందండి. ఈ మాత్రని కాచి చల్లార్చిన మంచినీళ్ళతో ఒక మాత్ర వేసుకుంటూ ఉంటే సాధారణంగా వచ్చి జలుబు, రొంప, దగ్గు, కఫం వీటికన్నింటికి సరిపోతూ ఉంటుందండి. ఇలా వాడుకుంటూ ఆహార నియమాలు కొంచెం పాటిస్తూ, వేడి మంచినీళ్ళు త్రాగుతూ, పెరుగు ఇటువంటివి, సీతాఫలము, కఫాన్ని పెంచి ఇవి తినకుండా ఉంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు అంటే మీ మెడిసిన్ నాకు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా సుపరిచితం కాబట్టి అడుగుతున్నాను. దీంతో పాటు మీరు కొన్ని ఇస్తారు కదా సార్, మహాలక్ష్మి విలాస రసం. అదేనండి అమ్మా, మీకు ఇందాక నేను చెప్పిన చ్యవనప్రాశలేహము శ్లేష్మగజాంకుశము అన్నది ఈ కాలమానాన్ని బట్టి వచ్చే వ్యాధులన్నింటికి కూడా ఇవి సరిపోతూ ఉంటాయి. అదే వ్యాధి కొంచెం తీవ్రత అవ్వడం వల్ల బాగా ఊపిరాడకపోవడము, గుండె బరువుగా రావడము, ఆయాసం ఎక్కువగా రావడము, కఫం ఎక్కువగా ఉండడము, తుమ్ములు ఎక్కువగా ఉండడము జరుగుతూ ఉంటుందండి. వాళ్ళకి మహాలక్ష్మి విలాసరసము అని ఒక మందు ఉంటుందండి. ఈ మందుని కొంచెం సీతోపలాది చూర్ణం కలుపుకుని ఉదయము, సీతోపలాది చూర్ణం అంటే ఏమిటో చెప్పండి, మరి మాకు తెలియదు కదా. సీతోపలాది చూర్ణం అన్నది కూడా ఒక ఔషధం అండి. అది ఓకే. ఆ ఔషధం దీనికి అనుపానంగా కలుపుకుని ఇవి రెండూ కలిపి ఉదయము సాయంత్రము తేనెతోటి తీసుకుంటూ, ద్రాక్షారిష్టము అని ఒక టానిక్ ఉంటుందండి వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లిమిటెడ్ చింతలూరు వారిది. ద్రాక్షారిష్టము రాత్రి పడుకునేటప్పుడు 3 మూతల మందు, 3 మూతల మంచినీళ్ళు కలిపి తాగితే ఈ మహాలక్ష్మి విలాసరసము ప్లస్ ద్రాక్షారిష్టము కలిపి వాడడం వల్ల ఈ శీతాకాలంలో వచ్చే వ్యాధుల గురించే కాకుండా పూర్వకాలంగా అనాదిగా ఉన్న అస్థమా రోగులకు కూడా చాలా ఆరోగ్యకరాన్ని చేకూర్చడానికి బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఈ మధ్య ఎక్కువగా కొన్ని వీడియోలు వస్తుందంటే శీలాజిత్ అనేది అసలు దేనికి పనికొస్తుంది, శీలాజిత్ అనే సిరప్ కానీ దేనికి పనికొస్తుంది అనేది. శిలాజిత్ క్యాప్సిల్స్ అన్నది కొంతమందికి బలానికి అది వాడుతున్నారండి. కానీ మా వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి సంబంధించి మా దగ్గర శిలాజిత్తు భస్మం అన్నది పౌడర్ కిందే ఉంటుంది. అది ఒంట్లో ఉన్న ఉష్ణం తగ్గడానికి, అరికాళ్ళు మంటలు, కళ్ళు మంటలు, మూత్రం మంట ఇలాంటివి ఏదైనా ఉంటే తగ్గడానికి పడవ. అంటే దాని గురించి శిలాజిత్ క్యాప్సిల్స్ కొన్ని నరాలు పటుత్వానికి కూడా పనికొస్తాయి. సార్ ఇప్పుడు మీరు ఆస్తమా అన్నారు, లేదా డస్ట్ అలర్జీ అనుకోండి, వీజ్ అని వినపడుతూ ఉంటుంది మనకి, లోపల నుంచి ఫ్లమ్ లంగ్స్లో బాగా ఉండి పైకే సౌండ్ వినపడుతూ ఉంటుంది వాళ్ళు ఊపిరి తీసుకున్నప్పుడు,
నవ్వినప్పుడు దగ్గినప్పుడు అది వస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఓ పక్క నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటారు, ఇంకో పక్క నుంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ లేదా హోమియోపతి మెడిసిన్ ఇలా వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదంటారా సార్? ఆయుర్వేద మందు, అలోపతిక్ ఇంగ్లీష్ మందులు రెండు కలిపి వాడడం వల్ల వారికి ఏ రకమైన ఇబ్బంది ఉండదండి. వ్యాధి వెంటనే కంట్రోల్లోకి రావాలి అంటే అలోపతిక్ మందులు వాడుకుంటూ పక్కన ఇది వాడినప్పుడు ఆయుర్వేద ఔషధం కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు వ్యాధి పూర్తిగా తగ్గుతుంది, పూర్తిగా ఉపశమనం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఒరే ఔషధాలు వేసుకుంటున్నాము, మందులు వేసుకుంటున్నాము తగ్గిపోతుందనే కాకుండా ఆహార నియమాలు పాటిస్తూ తగిన ఎక్సర్సైజ్, మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వాలండి. నాకు ఈ బాధ ఎక్కువగా ఉంది, నేను ఎక్కువ సమస్యలో ఉన్నాను అని చెప్పని మానసికంగా పెట్టేసుకోకుండా నేను ఈ ఔషధం వాడుతున్నాను, నాకు వ్యాధి తగ్గుతుంది అని కూడా పెట్టుకుని చేసుకున్నప్పుడు మానసికంగా ఔషధము పనికొస్తుంది, ఆరోగ్యం కూడా మంచిగా. ఆహార నియమాలు పాటించడము, ఔషధం వేసుకోవడము, ఆహార నియమాలతోటి జాగ్రత్తగా ఉన్నప్పుడు ఈ శీతాకాలంలో వచ్చే వ్యాధులే కాకుండా దగ్గు, రొంప, జలుబు, ఆయాసము, అస్తమా, ఒగర్పు వీటిని అన్నింటినీ కూడా బాగా కంట్రోల్ చేసుకోవచ్చండి. బాగుంటుంది. ఇప్పుడు మీరు మహాలక్ష్మి విలాస రసం గురించి చెప్పారు. అవునండి. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది సార్, దాని పేరు ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాస రసం అని కూడా ఉంటుంది. అవును. అంటే అది ఉన్న వ్యాధి ఉన్న తీవ్రతని బట్టి ఔషధాలు 2 రకాలు పెట్టాలా, 3 రకాలు పెట్టాలా, 1 పెట్టాలా అన్నది నిర్ణయించడం జరుగుతుందండి. మామూలుగా అయితే ఇందాక మొదట్లో చెప్పినట్టుగా శ్లేష్మ గజాంకుశంతో సరిపోతూ ఉంటుందండి. చాలా కాలం నుంచి కొంత హెరిడిటీగా వచ్చేది కానీ, పెద్దవాళ్ళ నుంచి వచ్చేది కానీ, లేకపోతే ఈ పొల్యూషన్స్ వల్ల వచ్చేది కానీ, ఇంట్లో పెర్ఫ్యూమ్స్, అగరబత్తులు వీటి వల్ల వచ్చేది కానీ, వీటిని అనాదిగా ఎక్కువ రోజులుగా ఉన్నదైతే మహాలక్ష్మి విలాసరసము, ఏకోత్రవృద్ధి మహాలక్ష్మి విలాసరసము, ఇంకా రసరాట్టు, కఫకేసరి ఇటువంటి ఔషధాలు చాలా చాలా ఉంటాయండి ఆయుర్వేదంలో. ఒకటే కాకుండా అనుపానాలని బట్టి, అవసరాన్ని బట్టి శ్లేష్మ గజాంకుశం ఉంటుందండి, లక్ష్మీ విలాసరసం అని ఉంటుందండి, మహాలక్ష్మి విలాసరసం అని ఉంటుందండి. ఇంకా పొడి దగ్గు అటువంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి. ఈ శ్లేష్మం అది లేకుండా వైక్రాంత చంద్రోదయం అనే మాత్రలు ఉంటాయండి. ఈ ఊపిరితిత్తులకి సంబంధించి, శ్వాసకోశ వ్యాధులకి సంబంధించినవి అనేక రకాల ఔషధాలు ఆయుర్వేదంలో వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లిమిటెడ్ చింతలూరు వారు చాలా అనాదిగా 97 సంవత్సరాలుగా ఈ ఔషధాలు తయారు చేసే సంస్థ అండి. అవును సార్, అవును. ఇంతకీ మిమ్మల్ని అందరూ శర్మగారు శర్మగారు అంటారు, మీ పూర్తి పేరు ఏంటండి? నా పేరు ఆకొండ లక్ష్మీనారాయణ శర్మ అండి. ఓకే ఓకే, రైట్ సార్. అలాగే నేను మీ దగ్గర ఎసిడిటీకి మీరు అదేంటో ట్యాబ్లెట్స్ ఇచ్చారండి, ముత్యంతో చేస్తారండి ట్యాబ్లెట్ అని చెప్పారు మీరు, నాకు బాగా గుర్తు. సో ఎసిడిటీకి శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో ఉందంటారా సార్? ఏ వ్యాధికైనా సరే పరిష్కారము అనేది ఉంటుందండి, ఔషధం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ ఔషధము ఒకటే వాడుతున్నాం తగ్గిపోతుంది అని కాకుండా ఆహార నియమాలు పాటిస్తూ ఔషధం తీసుకున్నప్పుడు ఆ వ్యాధి పూర్తిగా నిర్మూలన అవుతుందండి. గ్యాస్ కానీ, అజీర్ణం కానీ, ఎసిడిటీ కానీ, కడుపు ఉబ్బరం కానీ, మలబద్ధకం కానీ, ఇవి అన్ని రకాలు కానీ ఇందులో ఏదైనా కానీ మనము సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల, ప్రతి మనిషి కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ తీసుకోవాలి, నైట్ డిన్నర్ తీసుకోవాలి. తీసుకునే ఆహారం సమయానుకూలంగా తీసుకుంటూ ఉండాలండి. టైం కానీ టైంలో తినడం వల్ల అవసరం కాకుండా అనవసరమైన ఆహారం, అంటే అన్నీ అవసరమైనవి అని అనుకోండి, ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఇటువంటివి తినడం వల్ల, టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ జీర్ణ ప్రక్రియ కొంచెం ఇబ్బంది చేసి ఇటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయండి. సార్, తర్వాత ఈ వర్షాకాలం, శీతాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడేది కీళ్ళ సమస్యలు, కీళ్ళవాతంతో ఉన్నవాళ్ళు, లేదంటే జాయింట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఎక్కువగా పెయిన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి ఆయుర్వేదంలో ఉన్న మెడిసిన్ అంటే ఏమని చెప్తారు సార్? పూర్వకాలంలో ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా ఈ మోకాళ్ళు, మోచేతులు, నడుము, మడ ఇటువంటి నొప్పులు రావడము, కీళ్ళు పనిచేయకపోవడం అది జరుగుతూ ఉండేవండి.
ప్రస్తుత కాలమానాన్ని బట్టి ఒక 30 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా, చిన్న వాళ్ళకు కూడా ఈ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయండి. ఆహార లోపం వల్ల, సరైన ఆహారం, పటుత్వం కలిగే ఆహారం తినకపోవడం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల, జాయింట్స్ అరగడం వల్ల ఇటువంటి లక్షణాలు ఎక్కువ మందికి వస్తూ ఉంటాయి. దీనికి ఆయుర్వేదంలో బృహద్వాత చింతామణి అని ఒక మాత్ర ఉంటుందండి. ఇది ఏ రకంలో ఉన్నవా, ఏ రకమైన నొప్పులైనా, మోకాళ్ళు, మోచేతులు, నడుము, కీళ్ళు, జాయింట్స్, మెడ, ఈవెన్ పక్షవాత లక్షణాల దగ్గర నుంచి కూడా తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందండి. సో వీళ్ళు కొంచెం వంకాయ, గోంగూర, బంగాళాదుంప, శనగపప్పు ఇటువంటి పదార్థాలు ఆహారం వల్ల తీసుకోకుండా ఈ మాత్రలు వేసుకుంటూ, నారాయణ తైలం అనేది ఒకటి, ఏ ప్రదేశంలో నొప్పి అయితే ఉందో ఆ ప్రదేశంలో పైన రాస్తూ ఉంటే వారికి ఆ బాధలు బాగా తగ్గుతాయండి. రైట్. అంటే ఆయుర్వేదానికి పచ్చం చేయాల్సిందే అంటారు. ఉంటుందండి. ఆయుర్వేదానికనే కాకుండా డాక్టర్లు అందరూ అన్నీ తినేయచ్చు అని చెప్పి చెప్తారండి. సాధారణంగా అందరూ కూడా తినకముందర ఒక మాత్ర, తిన్నాక ఒక మాత్ర వేసుకోమంటారు. అంటే ఈ మాత్ర వేసుకుని ఏదైనా తినేసేయి, ఓకే, తినడానికి ఏమైనా ఉన్న దోషాలు పోవడానికి ఈ మాత్రం. అంటే అలా కాదండి. ప్రతి వాళ్ళు కూడా సాత్విక ఆహారం, అన్ని రకాల కాయకూరలు, ఆకుకూరలు, పప్పు పదార్థాలు, మంచి ఆహారం తీసుకుంటూ ఉంటే అసలు అనారోగ్యమే ఉండదండి. టయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల, అనుకూలమైన శరీరానికి అవసరమైన పదార్థాలు తినకపోవడం వల్ల, ఇప్పుడు బయట అనవసరమైన ఫుడ్స్ అన్నీ తినడం వల్లే అనారోగ్యాలు ఏదైనా వస్తాయి. డయాబెటిక్స్ అనేవి ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆయుర్వేదంలో డయాబెటిక్ కనుక అయితే ఎవరైనా సరే మనం మెడిసిన్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉందా సార్? డయాబెటిక్ అన్నది చాలా దారుణంగా చాలామందికి వస్తుందంట. పూర్వం చాలా తక్కువగా ఉండేది, ఈ మధ్యన అందరికీ ఎక్కువైపోయింది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఇందాక చెప్పానంటే టయానికి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, టైం కాని టైంలో తినడం, ఏదో ఒకటి బయట దొరికిన ఆహారం తినేయడం, శరీరానికి సరిపడ వ్యాయామం లేకపోవడం, దీనివలన ఒత్తిడి వల్ల పెరిగిపోతుంది. రోగాలన్నింటికీ మూల కారణం అవి మాత్రమే. అంతేనండి. ఓకే. ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరిగిపోవడంతో టెన్షన్ తోటి ఏ సమస్యలైనా వస్తాయి. సమయానికి ఆహారం తీసుకుని, సమయానికి నిద్రపోయి, సమయ ప్రకారము శారీరక శ్రమ, వాకింగ్ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమీ ఉండదు. సో చాలామందికి ఇప్పుడు అన్నీ స్పీడ్ టైంలో జరగటం లేదు అలాగా. దాని గురించి చాలామందికి వస్తుందండి. దీనికి వసంత కుసుమాకరం అని ఒక ఔషధం ఉంటుందండి. అది 20 రకాల మేహాల్ని తగ్గిస్తుందండి. 20 రకాల మేహాల్లోనూ ఒక రకమైన మేహం మధుమేహం. ఈ మధుమేహం డయాబెటిక్ పేషెంట్లకి అది షుగర్ లెవెల్ ఎలా ఉండాలో అలా కంట్రోల్ చేస్తూ, దానివలన ఇతర ఇబ్బందులు ఏమీ లేకుండా, అంటే వాళ్ళ సాధారణంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి మూత్రం ఎక్కువ సార్లు అవుతూ ఉంటుంది, పాదాలు మంటలు, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, నరాల బలహీనత అది ఏర్పడుతూ ఉంటుంది. అటువంటివి ఏమీ లేకుండా చేస్తూ ఉంటుంది. ఔషధం ఉంటుంది, వసంత కుసుమాకరం ఔషధం చాలా బాగుంటుంది. పేటెంట్ డ్రగ్ VK4 డయాకాన్ అని ఒక మాత్రలు ఉంటాయి. VK4 డయాకాన్ ఇది చాలా చాలా ప్రత్యేకమైన ఔషధం అండి. షుగర్ పేషెంట్లకి చాలా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. చాలా యాక్టివ్గాను, ఎనర్జిక్గాను ఉండేలా చేసి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి చాలా గొప్ప ఔషధం అండి. డాక్టర్ గారు ఇలాగా మీరు చెప్పేస్తున్నారు కదా అని మీరు సొంతంగా వాడేయకండి. ఎందుకంటే సమస్య ఎంత ఏ రేంజ్లో ఉంది అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా పాళ్ళు
దానికి తగ్గట్టుగానే వేసుకోవాల్సిన మోతాదులు ఆధారపడి ఉంటాయి. మీరు సొంత వైద్యాలు మాత్రం చేసుకోకండి. వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మీరు ఇక్కడ ఏదో చెప్పేశారండి ఈ ప్రోగ్రాంలో ఇది వాడేసామని మాత్రం అనుకోండి. అంతేనా? కరెక్ట్? 100% కరెక్ట్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మందు అందరూ కూడా కొనుక్కుని వాడేయచ్చును కదా అని చెప్పిన మటుకు మాత్రం ఎవరు కూడా కాదండి. శరీర తత్వాన్ని బట్టి, ఆహార నియమాలని బట్టి, వేషుదుకుని మందు వేసుకుని సమయాన్ని కేటాయించిన దాన్ని బట్టి డాక్టర్ సలహా ప్రకారమే వాడాలి తప్ప, ఏదో నేను చెప్పాను కదా అని చెప్పని మీరు కొనేసుకుని వాడేయడం వల్ల మటుకు మాత్రం మంచిది కాదండి. ఏదైనా అడ్వైస్ ప్రకారము వాడడమే మంచిదండి. ఆయుర్వేదం వేడి చేసేస్తుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ వేడి చేయడం అనేది నిజమేనంటారా మీ ఉద్దేశ ప్రకారం? అమ్మ, ఏ మందులో కూడా ఆయుర్వేదం కానీ వేరే కానీ ఇంకోటి కానీ వేడి చెయ్యడము, చలవ చేసేయడము అనేది జరగదండి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన శరీరతత్వం మారుతూ ఉంటుంది. ఆయుర్వేద ఔషధాలు వేసుకున్నా కానీ శరీరతత్వానికి సరిపోతేనే ఆ ఔషధం సూచించడం జరుగుతుందండి. అందుకని ప్రత్యేకంగా మందులు వేసుకున్నంతట్లోకి వేడి పెరిగిపోతుంది అని మటుకు మాత్రం జరగదండి. సార్, మీకు గుర్తుందా మా బాబు అప్పుడు ఇష్యూ? అవునండి. వాడు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మామూలుగా అడవలేదు ఆ రోజు కోటిలో. అవునండి అమ్మ. అంటే ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను ఏంటనంటే, రీసెంట్గా మీకు ఆయన ఫోన్ చేసినట్టున్నారు కదా వైజాగ్ నుంచి. ఒక ఆయన పీడిఏ డక్ట్స్ క్లోజ్ అవ్వలేదండి, అంజలి గారు ఇచ్చారు, శర్మ గారు మీ నెంబర్ అని చెప్పి మీతో మాట్లాడారు ఆయన. అవునండి. అయితే ఏమైందంటే సార్, అంటే మీకు గుర్తుందో లేదో, ఈ ఐడ్రీమ్ కెమెరా ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే, పీడిఏ డక్ట్స్ క్లోజ్ అవ్వలేదు, అప్పటికే 20 రోజులు దాటిపోయింది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉండి మావాడు. మీరేమన్నారంటే, మీరు బ్రెస్ట్ ఫీడింగ్కి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జస్ట్ ఆ బొగ్గలో ఒక తేనె చుక్క, ఈ బొగ్గలో ఒక తేనె చుక్క, మళ్ళీ మీకు మధ్యలో గొంతు అడ్డుపడకుండా స్లోగా వాళ్ళు నాలికతో వాళ్ళు నాకుతూ ఉంటారు, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అన్నారు. మీరు నమ్మరు, మీకు అతిశయోక్తిగా ఉంటుందేమో, బట్ యాక్చువల్లీ ముక్కు నుంచి సర్జరీ అంతా ప్లాన్ చేసేసుకున్నారు. చాలా పెద్ద హాస్పిటల్లో మా వాడు పుట్టాడు. పీడియాట్రిక్స్ బెడ్ వూండ్స్ కూడా వచ్చేసేసారు. 20 రోజుల తర్వాత వీపు మీద ఒక పుండు, టెస్టికల్ మీద ఒక పుండు వచ్చేస్తే హోప్లెస్ కండిషన్ అని అన్నారు. 3 రోజులు కరెక్ట్గా మీరు చెప్పినట్టుగా బ్రెస్ట్ ఫీడింగ్ ఐసీయూలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రెస్ట్ పుల్లర్ తోటి మిల్క్ తీసి ముక్కు ద్వారా పంపిస్తున్నారు. వెంటిలేటర్ నోట్లో ఉంది బాబుకి, ముక్కు ద్వారా పాలు పంపిస్తున్నారు. వెంటిలేటర్ తీసి మధ్యలో ఒకసారి వాళ్ళు మారుస్తారు. ఆ మార్చే టైంలో నేను బుగ్గలో రాయడం జరిగింది. ఇది ఎందుకంత క్లియర్గా చెప్తున్నానంటే, ఎన్నో రకాల డౌట్స్ రావచ్చు వాళ్ళకి. కరెక్ట్గా మీరు నమ్మరు, సర్జరీ ఇంకా 3 రోజులు ఉందనగా బాబు పల్స్ రేట్ నార్మల్ అయిందండి, హార్ట్ స్ట్రాంగ్ అయింది, పీడియాట్రిక్స్ దానంతటా అవే క్లోజ్ అయ్యాయి అన్నారు. నిజంగా మీరు నమ్మరు సార్, అసలు ఆ రోజు సంతోషం అంతా ఇంత కాదు. వాడి కోసం 4 రోజులు తిండి తిప్పులు లేకుండా ఏడ్చిన సందర్భాలు మీకు తెలుసు, మీ దగ్గరికి మెడిసిన్కి వచ్చినందుకు గాను. బట్ ఇదే సందర్భంలో నాకు వైజాగ్లో ఒక ఆయన, నేను ఒక సందర్భంలో ఈ ఇష్యూ చెప్పడం జరిగింది. యాక్చువల్లీ అందరికీ ఇలా జరుగుతుందా అంటే మనం చెప్పలేము, బట్ అది అన్ఫార్చునేట్లీ అలా ఎందుకు కలిసి వచ్చిందో, ఆ తేనె అనేది వాడికి ఎలా పనిచేసిందో సర్జరీ లేకుండా తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఈ మధ్య వైజాగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తే మీ నెంబర్ ఇచ్చాను, యాక్చువల్గా ఇలా జరిగిందండి అని చెప్పాను. కానీ మీరు చెప్పారట, మరి అంత చంటి పిల్లలకు మనం మెడిసిన్ ఇవ్వలేమండి అని చెప్పని. నిజానికి ఆయుర్వేదం ఏ వయసు నుంచి వాడే అవకాశం ఉంటుందండి? ఒక 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా వాడచ్చునండి. 3 సంవత్సరాల లోపు పిల్లలకి అంత, అంటే నా అనుభవంలో అంత సాహసించి చేయడం కంటే కూడా నేనైతే 3 సంవత్సరాలు దాటిన పిల్లలందరికీ చేస్తానండి, వాడచ్చునండి. అనేక రకాలుగానండి, ఈ రకంగానే కాకుండా, అంటే మేము ఏదో ఇచ్చేసాము తగ్గిపోయింది అని చెప్పుకోవడం గురించి అని కాదండి. ఒక 30 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో నేను ఉన్న దాని మీద అనేక మంది మోకాళ్ళు, మోచేతులు, నడుము, కీళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు, అనేక రకాలుగా మధుమేహ వ్యాధి కంట్రోల్లో ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి అమ్మ, ఉన్నారండి. ఔషధమే కాకుండా కొన్ని ఆహార నియమాలు చెప్పి వ్యాధులు తగ్గించినవి కూడా కొన్ని ఉన్నాయండి. బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో ఏమన్నా చిట్కాలు కానీ మెడిసిన్ కానీ ఉన్నాయని నేను చాలామంది అడుగుతుండేవాళ్ళు. సో ఆ విషయం నాకు నిజంగా తెలియదు, అందుకని మిమ్మల్ని అడుగుదామని చెప్పని అడుగుతున్నాను. సో బరువు తగ్గడానికి నిజంగా ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందంటారా సార్? మొదటి విషయం శారీరక శ్రమ ఉండాలండి. రైట్.
మరి ఇందాక చెప్పినట్లుగానే అండి, ప్రతి దానికి కూడా శారీరక శ్రమ, ఆహార నియమములు. ప్రస్తుతం బరువు పెరగడానికి ఎవరైనా సరే బరువు పెరిగిపోవడం అనే దానికి కారణం బయట తిళ్ళు ఎక్కువగా తినేయడం, ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఇటువంటి పదార్థాలు అవి ఎక్కువగా వాడుతున్నారు. వాటి వల్లే పెరుగుతారు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పెరుగుతారు. అవి రెండు పాటించినప్పుడు అప్పుడు ఔషధం వాడితే ఉపయోగం ఉంటుంది కానీ అండి, ఔషధం ఒకటి వాడేసి బరువు తగ్గిపోవడం అనేది మటుకు మాత్రం జరగదండి. శరీరం లోపల కొవ్వు అది పెరగడం వల్ల, వాత శరీరం వల్ల బరువు పెరుగుతూ ఉంటారు, శరీరం పెరిగిపోతూ ఉంటుంది. అవి తగ్గాలి అన్నప్పుడు ఔషధాలు వాడుకోవడం అంతే. నరాల బలహీనత, కండపుష్టి, తర్వాత ఇంకటి ఎముక పుష్టి, వీటికి ఆయుర్వేదంలో చాలా చక్కటి మందులు ఉన్నాయని చెప్పని నేను కూడా వాడాను అనుకోండి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ అది. సో వాటి గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సిద్ధ మకర ధ్వజము అని ఒక ఔషధం ఉంటుందండి. ఇది స్వర్ణ భస్మము కలిపి తయారు చేస్తారు. చాలా గొప్ప ఔషధం అండి అది. బాలురు కానీ స్త్రీలు కానీ, ఇందాక మీరేంటంటే ఎన్ని సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వాడచ్చునండి ఆయుర్వేద ఔషధం అన్నారు కదా. ఇది బాలురు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఎవరైనా సరే కూడా అందరూ దీన్ని రోజు, ఇది ఔషధం కింద, భస్మం కింద ఉంటుంది, మాత్రల కింద ఉంటుంది. ఆ భస్మాన్ని తేనెతో కలిపి కానీ పాలతో కానీ కలిపి తీసుకోవచ్చును. లేదా మాత్రలు కూడా ఉదయము సాయంత్రము వేసుకోవడం వల్ల రక్తశుద్ధి, రక్తవృద్ధి, రక్త ప్రసరణ బాగా చేస్తూ, ఎముకలు, నరాలు, కండరాలకి బలంగా ఉంచుతూ, బ్రెయిన్ పవర్, జ్ఞాపక శక్తి కోల్పోకుండా చేస్తూ, మనిషికి ఏ రకమైన అనారోగ్యము కలిగినా కానీ దానికి వ్యాధిని పెంచేయకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇది సిద్ధ మకర ధ్వజం మాత్రం. ఏ వయసు వారైనా ఎంతకాలమైనా వేసుకోవచ్చునండి. చాలామంది కాలేజ్ అమ్మాయిలు వాళ్ళు కూడా ఇది శరీర కాంతి రావడానికి, ఫేస్లో గ్లో ఉంటుందని వాడుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు చాలామంది ఈ ఔషధం వాళ్ళు తీసుకోవడం వల్ల పుట్టి సంతానం తేజస్సుగాను తెలివితేటలుగాను పుడతారని చెప్పని వాడుతూ ఉంటారు. అలా జరిగినవి కూడా చాలా ఉన్నాయండి. అంటే మీరు మెడిసిన్కి తగ్గట్టుగా ఫుడ్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని మీరు చెప్తూ ఉంటారు జనరల్గా. అండ్ అందులో మీరు ఎక్కువ ఉండేదంటే మినుము ఎక్కువ ఉండేలాగే చెప్తూ ఉంటారు. అవునండి. అంటే ఎందుకు, అంటే ఆ మినుము ఎక్కువ తీసుకోమని ఎందుకు అంటారు ఈ మెడిసిన్తో పాటు అని, అంటే ఏం చెప్తారు సార్? పూర్వీకులు కూడా వైద్యము ఇది కాకుండా కూడా ప్రతి వాళ్ళు కూడా మినప కుడుములు తినడం, ఇడ్లీలు తినడం, మినప సున్ను తినడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే ఒళ్ళు గట్టి చేస్తుందండి, శరీర పటుత్వాన్ని ఎక్కువ కాలం ఉంచుతుంది, గమ్ముని చేస్తుంది అది. అందుకని మినుముకి చాలా ప్రాధాన్యత ఉందండి. మినుము తీసుకుంటూ ఉండడం వల్ల ఇడ్లీ కానీ, మినపసుండి కానీ, వడ కానీ, మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ కంటెంట్ లేకుండా మినుములు తీసుకోవడం వల్ల ఎక్కువగా శరీర దారుఢ్యానికి, నరాల పటుత్వానికి బాగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత చాలామంది మలబద్ధకంతో మన మంచి ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, మన శరీరంలో ఉన్న మల్లాలని బయటికి ఎవ్రీడే బయటికి పంపడం కూడా ఆ ప్రక్రియ అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో మలబద్ధకానికి సంబంధించి ఆయుర్వేదంలో ఏం మెడిసిన్ ఉంది సార్? అన్నం తినేటప్పుడు శుభ్రంగా అన్నంలో చింతపండు చారు కలుపుకునే తినడం, రోజు ఒకటి బాగా ముగ్గిన అరటిపండు తింటూ ఉండడం, జామ పండు తినడం, ఆహార నియమాలు పాటిస్తూ సరైన ఆహారం తీసుకుంటూ, ఆహారం నమిలేటప్పుడు బాగా మెత్తగా నమిలి తీసుకుని జీర్ణం బాగా అయిపోతే మోషన్ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది. ఆహారం టైంకి తీసుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య కూడా వస్తూ ఉంటుందండి. రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసుడు వేడి మంచినీళ్ళు తీసుకోవడం, త్రిఫలా చూర్ణం అని పౌడర్ ఉంటుందండి. ఆ పౌడర్ని ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక చెంచాడు పౌడర్ కలుపుకొని తాగుతూ ఉంటే రోజు ప్రొద్దుటే మోషన్ ఫ్రీగా అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ మలబద్ధక సమస్య లేదు. కొంచెం ఎక్కువ కాలం నుంచి ఉంది అంటే సుఖ విరోచన వటి అని ఒక మాత్ర ఉంటుందండి. ఆ మాత్ర వేసుకోవడం వల్ల కూడా రాత్రి పడుకునేటప్పుడు వేడి మంచి నీళ్ళతో ఒక మాత్ర వేసుకుని పడుకుంటే ప్రొద్దుటే
మోషన్ ఫ్రీగా అయిపోతుంది. ఆ మలబద్ధక సమస్య నుంచి వారు ఉపశమనం పొందవచ్చు. మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిలన్నింటికి కూడా అది వాడుకోవడం వల్ల వాళ్ళకి ఆ సమస్య తగ్గుతుంది. సార్, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు శుభ్రంగా ఊడిపోతుంది. సో మరి ఆ హెయిర్ ఫాల్కి సంబంధించి ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందండి? పూర్వకాలంలో ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు కొబ్బరి నూనె రాసుకుని తల దువ్వుకుని జడ వేసుకుని చేస్తూ ఉండేవారండి. తల్లిదండ్రులతో అమ్మగారు ప్రతిరోజు కొబ్బరి నూనె రాస్తూ ఉండేవారు. ప్రస్తుత కాలమానాన్ని బట్టి ఎవరూ కూడా అసలు నూనె రాయడం లేదు, రోజు తల రుద్దేయడం. డెర్మటాలజిస్టులు కూడా కొబ్బరి నూనె రాయాల్సిన అవసరం లేదండి, కొబ్బరి నూనె వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయని చెప్తున్నారు కదా. ఎప్పుడో ఒకసారి రాయండి, రాసి కొబ్బరి నూనెతోటి మసాజ్ చేసి ఒక గంట తర్వాత తలంటి పోసేసుకోండి. నెత్తి మీద కొబ్బరి నూనె ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు దానివల్ల అని అంటున్నారు. మరి మీరేమంటారు? పూర్వకాలంలో మన తాతగారు, నాన్నగారు, మా అమ్మగారు, అమ్మగారు వీళ్ళని చూసాం మనం. వాళ్ళకి ఏమన్నా కొబ్బరి నూనె రాసుకోవడం వారి సమస్యలు వచ్చాయా అండి? మా నాన్నగారికి 70 ఏళ్ళండి. ఇప్పటికీ మా నాన్నగారి జుట్టు పూర్తిగా తెల్లబడలేదు, సాల్ట్ అండ్ పెప్పర్లో కూడా లేదు. నాకన్నా కూడా మా నాన్నగారికి నల్ల జుట్టు ఎక్కువ ఉంది. అందుకని కొబ్బరి నూనె తలకు రాసుకోవడం చాలా మంచిదండి. అది ఇప్పుడు ఎవరూ రాయట్లేదు. బృంగామలక తైలము అని ఒక తైలం ఉంటుందండి. దాంట్లో గుంటగలగరాకు, గోరెంట, ఉసిరి, మందారం ఇటువంటివి మూలికలతోటి దాన్ని తయారు చేస్తారు. అది తలకి రోజు రాసుకోవడం వల్ల, ప్రతిరోజు రాసుకోవాలండి. ఎప్పుడో వారానికి ఒక రోజు రాసుకుంటానని కాదండి, ప్రతిరోజు రాసుకోవడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉండడానికి, జుట్టు పెరగడానికి, చుండ్రు అది తగ్గడానికి కూడా చాలా బాగా పనికొస్తుందండి. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది అది. అందుకని బృంగామలక తైలం అన్నది తలకి రాసుకుంటూ ఉంటే ఏ విధమైన జుట్టు సమస్యలకైనా బాగా పనిచేస్తాం. చ్యవన్ప్రాష్ అనేది మా చిన్నప్పటి నుంచి కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా చూశాను నేను. చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తికి చాలా ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది అని చెప్పని. అది ఎంతవరకు నిజం అంటారు సార్? చ్యవనప్రాష్ లేహం అన్నది ఉసిరికాయతో చేస్తారండి. ఊపిరితిత్తులకి చాలా శ్రేష్టమైనదండి, చాలా అనుకూలంగా ఉంటుంది. సో పిల్లల జ్ఞాపక శక్తికి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తి గురించి అనేటప్పటికీ సరస్వతీ లేహం, బ్రాహ్మీ లేహం అంటారండి. అదే బ్రాహ్మీ సరస్వతీ లేహం. అది రోజు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తినిపిస్తూ ఉంటే జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది, తెలివితేటలను పెంచుతుంది, మతిమరుపుతనాన్ని పోగొడుతుంది, ఉత్సాహంగా ఉంచుతుంది. చిన్నపిల్లలకి మాటలు స్పష్టంగా రావడానికి కూడా అది పనిచేస్తూ ఉంటుందండి. సరస్వతీ లేహ్యం అది. సార్, అశ్వగంధ లేహ్యం గురించి చాలా రకాలైన అపోహలు ఉన్నాయి. అశ్వగంధ లేహ్యం అనేది అసలు ఎలా తయారవుతుంది, దేనికోసం వాడతారు? అశ్వగంధ రూట్స్ ఉంటాయండి అమ్మ. అది ఆ రూట్స్ని తీసుకుని తేనె, నెయ్యి, పటిక బెల్లము ఇటువంటి విషయాలు కొన్ని రకాల మూలికలు ఇంకా కలిపి దాన్ని తయారు చేస్తారు. అది అశ్వగంధ లేహం అన్నది దానికి దీనికి అని కాదండి, ఏ రకమైన అనారోగ్య సమస్య లేని వాళ్ళు కూడా రోజు తినచ్చు. శరీర పుష్టి, ఇందాక మీరు అడిగారు, కండ పుష్టి, నరాలు పటుత్వం, ప్రస్తుత కాలమానంలో ప్రతి వాళ్ళకి ఉన్న మానసిక సమస్య, మానసిక ఆందోళనలు, టెన్షన్స్, ఒత్తిడి తగ్గిస్తూ శరీరానికి పుష్టిని పెంచడానికి చాలా అద్భుత ఔషధం. ఆయుర్వేదానికి మూలం అశ్వగంధ. ఇందాక మీరు అన్నారు పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా ఈ కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల పిల్లలు పుట్టారు అని చెప్పని, వాటి గురించి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా మాకు? ఆడవాళ్ళల్లో నెల నెల బహిష్లు సరిగ్గా రాకపోవడము, అధికంగా ఒళ్ళు పెరగడము, బహిష్టు టైంలో కడుపు నొప్పి, నడుము నొప్పి రావడము, ఇతర సమస్యలు కొన్ని ఉంటూ కొన్ని కారణాల వల్ల సంతానం కలగడం ఆలస్యం అవ్వడము, సంతానం కలగకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లిమిటెడ్ వారిది కళ్యాణ ఘృతము అని ఒక మందు ఉంటుందండి. మహాద్రాక్షాది చూర్ణం అని ఒక ఔషధం ఉంటుందండి.
ఇవి రెండూ కలిపి పాలతో సేవిస్తే చాలామందికి సంతానం కలిగిన వారు ఉన్నారు. క్రమం తప్పకుండా ఒక 6 మాసాలు వాడితే చాలా ఫలితాలు ఉంటాయండి. అలా మగవాళ్ళల్లో కూడా కొన్ని వీర్యదోషాలు ఉంటాయండి. దానికి పంచబాణ రసము అని ఒక మాత్రం, మదన కామేశ్వర లేహ్యము అని ఒక లేహ్యము ఉంటుంది. ఇది వాడడం వల్ల మగవాళ్ళల్లో వచ్చి వీర్యదోషాలు అవి పోగొట్టి సంతానం కలగడానికి ఇలా భార్యాభర్త ఇరువురు కూడా ఒక 5-6 నెలలు వాడితే బాగా ఫలితాలు ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు. సార్, ఈ డస్ట్ అలర్జీలకి, రెస్పిరేటరీ అలర్జీస్కి సంబంధించి ఆయుర్వేదంలో ఏది వాడితే మంచిదంటారు? కొంతమందికి ఇంట్లో బూజు, దుమ్ము, ధూళి ఉంటుందండి, వాటి వల్ల వస్తుంది. కొంతమందికి అగరబత్తులు అవి పొగ, పెర్ఫ్యూమ్స్ అవి వాటి వల్ల వస్తుంది. కొంతమంది బయట పొల్యూషన్ వల్ల వస్తూ ఉంటుంది. వీటి వల్ల ఈ ఊపిరితిత్తుల్లో ఇవన్నీ సూక్ష్మక్రిములు చేరడం వల్ల అది డస్ట్ అలర్జీ టైప్లో వస్తూ ఉంటుందండి. మామూలుగా ఉన్నవాళ్ళు అయితే చవనప్రాశలేహమో, ద్రాక్షారిశ్రమో ఇందాక చెప్పిన కంటిన్యూగా వాడుకుంటుంటే ఉపశమనంగా ఉండిపోతుంది. అది కొంచెం ఏదైనా వ్యాధి ముదిరి పరిస్థితికి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా మహాలక్ష్మి విలాసరసం, ఏకోత్తర వృద్ధి మహాలక్ష్మి విలాసరసం, ఇటువంటి ఔషధాలు వారి యొక్క వ్యాధి ఉన్న పరిస్థితిని బట్టి పోవడం. సార్, మైగ్రేన్కి కూడా ఉందా అండి? మెడిసిన్ ఉందా? మైగ్రేన్కి ఉంటుందండి మాది. ఎక్కువ ఆలోచన వల్ల, ఒత్తిడి వల్ల, పైత్య ప్రకోపం ఎక్కువగా ఉండడం వల్ల ఈ తలనొప్పి, తలదిమ్ము, మాడు నొప్పి, పార్శ్వపు నొప్పి ఇటువంటివి వస్తూ ఉంటాయి. వీటికి కొంచెం జాగ్రత్త తీసుకుంటూ చంద్రావర్తి రసము అని ఒక మందు ఉంటుందండి. చంద్రావర్తి రసము, ఈ మందుని జీలకర్ర పొడితోటి సేవిస్తూ ఉంటే ఈ శిరస్సుకి సంబంధించినవి ఏదైనా సమస్యలు తగ్గిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా చందనాది తైలం తలకి రాసుకుంటే ఇందాక మీరు అడిగినట్టుగా ఈ మైగ్రేన్, తలనొప్పి, తలదిమ్ము, పార్శ్వపు నొప్పి ఇటువంటి వ్యాధులన్నింటినీ కూడా తగ్గించుకోవచ్చు. దానివల్ల ప్రశాంతంగా నిద్ర కూడా కలిగిస్తూ ఉంటుంది. సో అయితే నిద్రలేమితనానికి ఒకళ్ళు నిద్ర సరిగా పట్టట్లేదు అన్నవాళ్ళు కూడా మన ఆయుర్వేదంలో కొంత మెడిసిన్ రాసుకోవచ్చండి. చందనాది తైలం రోజు తలకి రాసుకుంటూ ఇందాక మీరు అడిగిన అశ్వగంధ లేహ్యం తింటూ ఉంటే ఒత్తిడి తగ్గించి శిరస్సుకి చల్లదనం చేసి ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తూ ఉంటుంది. జనరల్గా మీరు ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా మీరు ఆయుర్వేదంలో ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కువ ఏ సమస్యల మీద మీ దగ్గరికి వచ్చారండి? గత 30 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ హైదరాబాదులో చాలామందికి కీళ్ళ నొప్పులు, అస్తమా, ఎలర్జీ ఈ 2 వ్యాధుల మీదే ఎక్కువ సంఖ్యలో, మిగిలిన అన్ని రకాల వాటికి ఉంటాయండి. ఒక పైల్స్కి ఉంటుంది, బీపీకి ఉంటుంది, అన్నింటికీ కూడా ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఎక్కువగా ఈ అస్తమా, ఎలర్జీ, సైనస్, బ్రాంకైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వీటికి, ఈ ఆర్థరైటిస్, మోకాళ్ళు, మోచేతులు, నడుము, కీళ్ళ నొప్పులు ఈ రెండిట్ల మీద ఎక్కువ మంది పేషెంట్లు బాగా ఫలితాలు సాధించిన వారు ఉన్నారు. కానీ అంటే సార్, మా నాన్నగారు, మా తాతయ్య గారు, మేము, మా పిల్లలు ఆల్మోస్ట్ 4 తరాల నుంచి మేము వాడుతున్నాము మీ ఆయుర్వేదంది. సపోజ్ మా వాడికి జలుబు చేస్తే లక్ష్మీ విలాస రసం కొంచెం తేనెలో కలిపి పొద్దున్న, సాయంత్రం 1.5-2 days ఇస్తే 3rd dayకి జలుబు తగ్గిపోతుంది వాడికి. ఫ్లమ్ కూడా అంతే, దగ్గినప్పుడు ఒకవేళ ఫ్లమ్ వస్తూ ఉంటే ఏకోత్తర లక్ష్మీ విలాస రసం కొంచెం తేనెలో కలిపి 2 రోజులు వేయగానే 3వ రోజుకి పొడి దగ్గు స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు వాడికి ఫ్లమ్తో ఉంటుంది దగ్గు, వెట్ కాఫ్ ఉంటుంది, డ్రై కాఫ్లోకి దించుతుంది తర్వాత స్లోగా. అప్పుడు మెడిసిన్లో మనం కొంచెం పాళ్ళు తగ్గించుకుని, లేదా ఒక్కసారి ఎక్కువ వాడినా కూడా కష్టమే కాబట్టి, అంటే మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఒక మెడిసిన్ పాళ్ళు వాడడం అనేది వాళ్ళ ఏమంటారు ఆరోగ్య తీవ్రతను బట్టి మీ అడ్వైస్ తోటే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది కదా సార్? అబ్సల్యూట్లీ అంతేనంటారా? శరీర తత్వాన్ని బట్టి ఔషధము మోతాదు నిర్ణయించబడి ఉంటుందండి. అది ఒక మాత్ర వేసుకోవాలా, సగం మాత్ర వేసుకోవాలా, పౌడర్ 1 mg వేసుకోవాలా, 2 mg వేసుకోవాలా, అది వయస్సుని బట్టి, శరీర తత్వాన్ని బట్టి అంత మోతాదులోనే వేసుకోవాలి తప్ప, ఇప్పుడు నేను ఏదో ఈ మందు చెప్పాను కదా
ఈ మందు కొనేసుకుని పొద్దున సాయంత్రం వేసేసుకుందాము అని మటుకు మాత్రం సొంతంగా ఎవరు వేసుకోకూడదు, వేసుకోవద్దు కూడా అన్నది. కొంతమంది ఏమంటారంటే ఆయుర్వేదం అందరికీ సూట్ అవ్వదు, లేదా హోమియోపతి అందరికీ సూట్ అవ్వదు, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటారు సార్. దీనికి మీరేమంటారు? అసలు వైద్యము పుట్టింది ఆయుర్వేదముతోటే. ఆయుర్వేదం అనేది మామూలు ప్రకృతి నుంచి లభించేవి. అవి ఏ మనిషికి కూడా ఏ విధమైన ఇతర ఇబ్బందులు రావడం అనేది జరగదు, సూట్ అవ్వకపోవడం అనేది జరగదు. మందు పనిచేస్తే పనిచేస్తుంది, పని చేయకపోతే వ్యాధి తగ్గదు, టైం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ దానివలన వేరే ఇతర సమస్య రావడం అనేది మటుకు మాత్రం జరగదండి. నిజంగా సార్. అంటే మీరు అనుకోవచ్చు ఇదేదో పెయిడ్ ప్రమోషన్ అనుకోకండి దయించి, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా వాడుతున్నాను కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది, మీకు కూడా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్లో ఒక మంచి విషయాన్ని మీ వరకు చేరవేయాలనే ఉద్దేశమే తప్ప మరో ఉద్దేశం లేదు. నిజంగా సార్ చాలా సంతోషం. ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను, మీరు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు, వద్దండి ఇప్పుడు కాదండి అంటూను. ఫైనల్గా మొత్తానికి నాకు ఈరోజు ఇచ్చారు మీరు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్స్. స్టూడియోకి రప్పించి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చిన్నవారు నమస్కారం పెట్టకూడదు. అయ్యో భలేవారే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.